నమస్కారం. మనం రోజు ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం, ఎన్నో శబ్దాలు వింటూ ఉంటాం. కానీ కొన్ని శబ్దాలకు మాత్రమే మన మనసుని ప్రశాంతతగా ఉంచే శక్తి ఉంటుంది. ఈరోజు మనం ఒక అత్యంత శక్తివంతమైన, ఆసక్తికరమైన పదం గురించి తెలుసుకుందాం. ఆ పదాన్ని సరైన రీతిలో పలికితే ఆ శబ్దం మన శరీరంలో కలిగించే ప్రకంపనలు, దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. ఇంతకీ ఆ శబ్దం ఏంటో తెలుసా? అదే ఆమ్. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఓం లేదా ఆం అనేది కేవలం ఒక శబ్దం మాత్రమే కాదు, అది విశ్వం యొక్క ఆదినాదం. మన పురాణాలు, ఇతిహాసాలు మరియు వేదాల ప్రకారం ఆం అనే శబ్దంలో ప్రధానంగా 3 అక్షరాలు ఉంటాయి. ఈ మూడింటి కలయిక ద్వారానే ఓం ఉద్భవించింది. ఆ, ఉ, మాను నిరంతరం ఏకధాటిగా ఉచ్చరించినప్పుడు అవి సహజంగానే ఓం అనే దీర్ఘనాదంగా పరిణమిస్తాయి. ఓం అనేది 3 అక్షరాల కలయిక. ఆ, ఉ, మా. ఆ నాభి, నేవల్ నుండి వస్తుంది, అంటే సృష్టికి మూలమైన బ్రహ్మను సూచిస్తుంది. ఇది మన జాగృత అవస్థ, మేల్కొని ఉన్న స్థితికి ప్రతీక. ఉ హృదయం, చెస్ట్ నుండి వస్తుంది, అంటే స్థితికారకుడైన విష్ణువును సూచిస్తుంది. ఇది మన స్వప్నావస్థకు, అంటే కలలు కనే స్థితికి ప్రతీక. మా కంఠం, థ్రోట్ నుండి వస్తుంది, అంటే లయకారుడైన శివుడిని సూచిస్తుంది. ఇది సుషుప్తావస్థ, గాఢ నిద్ర స్థితికి ప్రతీక. మకారం తర్వాత వచ్చే నిశ్శబ్దాన్ని తురీయావస్థ, అతీత స్థితి అని అంటారు. అది పరమాత్మతో ఏకం కావడాన్ని సూచిస్తుంది. ఓంకారం వేదాల సారమని వేద గ్రంథాలు చెబుతున్నాయి. ఋగ్వేదంలో ఇది విశ్వం యొక్క మొట్టమొదటి శబ్దంగా పేర్కొనబడింది. శివుని చేతిలోని డమరుకం నుండి ఈ ప్రణవనాదం ఉద్భవించిందని, అందుకే దీనిని బ్రహ్మనాదము అని అంటారని శివపురాణం చెబుతుంది. మన ఇతిహాసం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అక్షరాలలో నేను ఓంకారాన్ని అని సెలవిచ్చారు. అందుకే మన పూర్వీకులు దీనిని ప్రణవనాదం అని పిలిచారు. అంటే ఎప్పుడూ కొత్తగా వినిపించే, ఎల్లప్పుడూ ప్రతిధ్వనించే ధ్వని అని అర్థం. మీరు ఆ అని మొదలుపెట్టినప్పుడు శక్తి వెన్నెముక అడుగు భాగం, అంటే మూలాధారం నుండి మొదలై ఊ అనే శబ్దంతో పైకి ప్రవహించి మా అనే శబ్దంతో సహస్ర చక్రాన్ని చేరుకుంటుంది. చివరగా వచ్చే నిశ్శబ్దం మొత్తం 7 చక్రాల శక్తిని సమన్వయం చేసి మనసును ప్రశాంత స్థితికి చేరుస్తుంది. సైంటిఫిక్గా చూస్తే ఓం జపించినప్పుడు కలిగే 432 Hz ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ మన మెదడును ప్రశాంతత పరుస్తాయి. మన రియల్ లైఫ్లో ఆం శబ్దం ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడం, ఏకాగ్రతను మెరుగుపరచడం, కోప నియంత్రణ చేసుకోవడంలో సహాయం చేయడం, గుండె ఆరోగ్యం పెంచడం, శ్వాసక్రియ పెరుగుదల, థైరాయిడ్ నియంత్రణ, నరాల వ్యవస్థను శాంతింపజేయడం, పాజిటివ్ ఎనర్జీని పెంచడం, చక్రాల సమతుల్యత చేయడం, ఆత్మపరిశీలన పెరగడం. ఇన్ని ప్రయోజనాలు ఉన్న చిన్న పదానికి మనం రోజులో ఒక 10 నిమిషాలు కేటాయిస్తే మన బాడీని మన కంట్రోల్లోకి తెచ్చుకోగలం కదా. ప్రాసెస్: మన లైఫ్ మన చేతుల్లో అనుకునే వారికి ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతమైన ప్రదేశంలో వెన్నెముకని నిటారుగా పెట్టి కూర్చోవాలి. శ్వాస తీసుకుని వదిలేటప్పుడు అకార, ఉకార, మకార శబ్దాలతో లయబద్ధంగా పలకాలి. అంటే శ్వాస గట్టిగా తీసుకొని ఇలా అన్నమాట. ఆ మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు మన శరీరంలోని వివిధ భాగాల్లో కలిగే ప్రకంపనలు, అంటే వైబ్రేషన్స్ 7 చక్రాలను ప్రభావితం చేస్తాయి. ఒక్కో శబ్దం ఒక్కో శక్తి కేంద్రాన్ని ఎలా ఉత్తేజపరుస్తుందో ఇక్కడ చూద్దాం. ఆకారం, నాభి నుండి, అంటే ప్రధానంగా మణిపూర చక్రం, సోలార్ ప్లెక్సస్పై పనిచేస్తుంది. ఈ శబ్ద ప్రభావం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు శరీరాన్ని భూమికి అనుసంధానం చేస్తుంది. ఉకారం ఛాతి నుండి, అంటే అనాహత చక్రం, హార్ట్ చక్ర భాగంలో ప్రతిధ్వనిస్తుంది. ఈ శబ్ద ప్రభావం ఊపిరితిత్తులు మరియు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది, భావోద్వేగ స్థిరత్వాన్ని మరియు భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని పెంచుతుంది. మకారం గొంతు నుండి, అంటే విశుద్ధి చక్రం, థ్రోట్ చక్ర, తల పైభాగం వరకు ప్రకంపనలు కలిగిస్తుంది. ఈ శబ్ద ప్రభావం జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచుతుంది, నాడీ వ్యవస్థను ప్రశాంతత పరుస్తుంది మరియు ఆధ్యాత్మిక జ్ఞానానికి దారితీస్తుంది. ఒక
ఒక్కసారి ట్రై చేయండి. బాడీలో వైబ్రేషన్స్ ఎక్కడ వస్తున్నాయో మీకే అర్థమవుతుంది. ఇలా 21 సార్లు జపించడం ద్వారా శరీరం, మనసు మరియు ఆత్మకు శక్తి లభిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా వెన్నెముక బలపడుతుంది మరియు శరీరంలో 72,000 నాడులు శుద్ధి చేయబడతాయని యోగశాస్త్రం చెబుతోంది. 21 సార్లు 21 రోజుల పాటు చేసేలా ఛాలెంజ్ మొదలుపెట్టండి. తర్వాత మీలో వచ్చే మార్పుని మీరే గమనించగలుగుతారు. టేక్ ఏ చార్జ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, దెన్ లైఫ్ విల్ బి జాయ్ఫుల్ ఇన్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఈజ్. నీ బాధ్యత నువ్వు తీసుకుంటే చాలు, ఏ పరిస్థితిలోనైనా నీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఓం అనేది కేవలం ఒక మంత్రం మాత్రమే కాదు, అది మన ప్రాణశక్తిని పెంచే ఒక అద్భుతమైన ధ్వని తరంగం. సో కేవలం ఒక్క శబ్దంతోనే మీ జీవితాన్ని, మీ ఆరోగ్యాన్ని మార్చుకోగలరని తెలిసాక కూడా మీరు ఇంకా ఆలస్యం చేస్తారా? మీ ఎనర్జీని పెంచుకోవడానికి మీరు సిద్ధమేనా? లెట్స్ కమెంట్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.